హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీకు ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి అన్నవరం వెళ్ళేటప్పుడు తీసాను ఫ్రెండ్స్. ఇది ఉదయాన్నే బయలుదేరదాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. 10 ఆ టైంకి బయలుదేరాము. మధ్యలో దారిలో అంటే ఇంట్లోంచే ఏదో ఒకటి తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదైనా వండుకొని తీసుకొని వెళ్ళి మధ్య దారిలో ఎక్కడైనా గుడిలో ఉంటాయి కదా, ఏదైనా భోంచేయచ్చులే అనుకొని బాక్స్ అయితే కట్టుకొని బయలుదేరిపోయాం. ఇక్కడ చూస్తున్నారా, బాబా గుడి. చాలా దూరం వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ బాబా గుడి అయితే కనిపించింది. ప్రశాంతంగా ఉందనేసి భోజనం టైం ఎలాగా అయింది కదా, ఇక్కడ కాసేపు కూర్చొని భోజనం చేసి బయలుదేరదాంలే అనేసి లోపలికి అయితే వెళ్ళాము. గుడి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఈ గుడిలో శివాలయం కూడా ఉంది అటు సైడు. అన్నీ కూర్చొని ఇంకా భోజనం అయితే చేసేసాం. భోజనం చేసి కాసేపు ఒక 5 నిమిషాలు అయితే ఇక్కడ కూర్చున్నాం. కూర్చొని ఇంకా సర్లే అనేసి 5 మినిట్స్ కూర్చున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయాం అనమాట. మరి వస్తుండగా ఇక్కడికి వచ్చేసి సిక్ కార్డు ఆఫీస్ అంటే ఇది చాలా పెద్దది. ఇక్కడ 10 నిమిషాలు ఆగాం. చాలా పెద్దది ఫ్రెండ్స్. అంటే మనం ఏమైనా ఆర్డర్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మన దగ్గరికి వస్తాయేమో. ఇంకా సర్లే అని కాసేపు ఇవ్వండి, ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట. అక్కడి నుంచి బయలుదేరినాక మేము అన్నవరం వెళ్ళేసరికి 5 అయిపోయింది సాయంత్రం. అలా వెళ్తూ వెళ్తూ చాలా స్లోగా అయితే వెళ్ళాం. మేమైతే ఫస్ట్ టైం బైక్ మీద వెళ్ళాం అనమాట. బస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ నాకు బస్ ట్రావెల్ పడదనమాట. అందుకోసం బైక్ మీద వెళ్ళిపోయాము. చూడండి, చాలా బాగుంది బైక్ మీద ఫస్ట్ టైం. కానీ చూసారా, కోతలు అయితే అయిపోయినట్లు ఉన్నాయి. కుప్పలు వేస్తారు ఎక్కడికక్కడ. క్లైమేట్ బాగుంది. మాకైతే స్వీట్ మెమరీ అనమాట. ఫస్ట్ టైం ఇలా బైక్ మీద అన్నవరం వెళ్ళడం. చాలా బాగా వెళ్ళిన అన్ని అంటే సరదాగా అదొకట లాంగ్ జర్నీ అనమాట మాకు. అదే అన్నవరం అయితే వచ్చేసాం. 5 అయిపోయిందిలేండి సాయంత్రం. అన్నవరం ఊర్లోకి వచ్చేసాం. మాకు తెలియదు కదా ఫస్ట్ టైం రావడం అనేసి నైట్కి ఎలా అనుకున్నాం. ఊళ్ళోకి వెళ్ళినాక గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. గుడి లోపలికి వెళ్ళి 200 రూపాయలది ఒకటి రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. రూమ్ బుక్ చేసుకొని బ్యాగ్లు అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసాం. లోపలికైతే వెళ్ళి రూమ్లో అవన్నీ అంటే బ్యాగ్ అవన్నీ రూమ్లో పెట్టేసుకొని మళ్ళీ బయటకైతే వచ్చేసాం. ఖాళీ ఉండి ఏం చేద్దాం అనేసి మూవీకి అయితే వెళ్ళాం. బచ్చలమల్లి మూవీకి వెళ్ళాం. మూవీకి వెళ్ళి వచ్చినాక నైట్ అలారం పెట్టుకొని పడుకున్నాం అనమాట. 4 గంటలకైతే లేసాం. అంటే గుడి తొందరగా తీసేస్తారేమో లేచిపోయాం, కానీ 6 గంటల వరకు గుడి తీయలేదు ఫ్రెండ్స్. చాలామంది భక్తులు అయితే వెయిట్ చేశారు గుడి తలుపులు తీయలేదు అనేసి. చూడండి ఎలా కూర్చున్నారు బాబు. చాలాసేపు వెయిట్ చేసాం ఫ్రెండ్స్. కరెక్ట్గా 6 గంటలు తీశారు. సరే అయిపోయిన తర్వాత గుడి తీశారు. దర్శనం అయితే బాగా అయింది. మళ్ళీ మార్నింగ్ అయితే టైంకి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. చెరువులు చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. బచ్చలమల్లి మూవీ ఇక్కడ దగ్గరలోనే తీశారంట, ఈ లోకల్లోనే తీశారంట అక్కడ వాళ్ళు అనుకున్నారు. మూవీకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ బచ్చలమల్లి అసలు బాగా పెద్ద సినిమా కాదు. టికెట్ తీసుకుంటే
వేస్ట్ అయిపోద్ది కదా అనేసి చూద్దామని మధ్యలో వచ్చేద్దాం అనుకున్నాం. అట్లా అనేసి చేంజ్ చేసేది ఏం లేదా, వచ్చి పడుకోవడమే కదా అని చూసాం. చూడండి వీడియో అయితే రిటర్న్ అయిపోయాం మేమైతే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోతులు ఉంటాయి, కోతులు కొన్నితులు ఉంటాయి, కొంచెం బ్లాక్గా ఉంటాయి అన్నమాట, బ్లాక్గా ఉంటాయి. అంటే అసలు చేతిలో తీసేసుకొని తినేసేయి, అసలు ఏమనలేదు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అవి అయితే. చాలా వాటి కోసమే వెళ్ళాలి అన్నవరం అని అనిపించింది. ఓకే బాయ్.